పాప పుణ్య కర్మలు జన్మలకు కారణం అంటారు. కానీ కర్మలు చేయకుండా ఉండలేం కదా. అయితే చేసిన కర్మల నుండి ఎలా బయటపడాలి? పాపాల నివృత్తి ఎలా జరుగుతుంది? దీనికి మహర్షుల సమాధానం: మనిషి కర్మ చేయకుండా ఉండలేడు. కర్మ కోసమే జన్మ ఉంది. కానీ సత్కర్మ చేస్తే కర్మబంధం తగ్గుతుంది. భగవంతుని పేరు చెప్పుకుంటూ ఈ కర్మ నీకే అర్పణ అనే భావనతో చేస్తే ఆ కర్మబంధానికి కారణం కాదు. కర్మలు 3 రకాలుగా ఉన్నాయి. 1 బీజం, 2 వృద్ధి, 3 భోగం. బీజం జ్ఞానంతో నివృత్తి, వృద్ధి ప్రాయశ్చిత్తం పుణ్యకర్మలతో నివృత్తి, భోగం అనుభవంతో నివృత్తి. క్షేత్రయాత్రలు, ఉపవాసాలు, పూజలు పాపం పెరగకుండా కాపాడతాయి. దానం, దేవతారాధన కష్టాన్ని తట్టుకునే శక్తినిస్తాయి. జపం వాచిక పాపాల నుండి నివృత్తి, ధ్యానం మనసు పాపాల నివృత్తి, సేవ అర్చన శరీరంతో చేసిన పాపాల నివృత్తి. జ్ఞానం వస్తే కర్మ బీజమే నివృత్తి అవుతుంది. కాబట్టి భక్తి, సత్కర్మ, జ్ఞానం ఇవే పాపాల నివృత్తికి నిజమైన మార్గాలు. ఓం శ్రీ మాత్రే నమః.